అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎర్రమిల్లి ప్రభాకర్ రావు గారు రచించిన కానుక అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రేపు నా పుట్టినరోజు, అంటే 40 నుండి 41వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నానన్నమాట. సాయంకాలం పెందరాలే వచ్చేయండి, షాపింగ్కి వెళ్దాం అని మా ఆవిడ ఉదయమే ఆఫీస్కి వెళ్లేటప్పుడు హుకుం జారీ చేసింది. ఇంక తప్పేదేముంది, 4 గంటలకల్లా ఇంటికి చేరుకున్నాను. ఇంతలో మా అమ్మాయి అపూర్వ స్కూల్ నుంచి రిక్షాలో దిగింది. 10 కేజీల బరువున్న పుస్తకాల బస్తాని దభీమని కింద పడేసి, నాన్నా బజార్కా, నేను వస్తాను అంటూ గబగబా వాళ్ళమ్మ దగ్గరకు పరిగెత్తింది. వాళ్ళ అమ్మ వచ్చింది హిడింబి. రిక్షాలోంచి దిగడమే ఏదో హెలికాప్టర్లోంచి దిగినట్లు ఉరుకుతుంది. తయారుకా, దోశల టేబుల్ మీద పెట్టాను, 2 మింగి ఆ స్కూల్ బట్టలు విప్పిరా. ఆర్మీ కమాండర్ చీఫ్లా ఆర్డర్ పాస్ చేసింది తాను బట్టలు మార్చుకుంటూ. అనుకున్నట్లుగా 5 గంటలకు ముగ్గురం బయలుదేరాం. షాపింగ్ కంటే ఏమీ లేదు, కొన్ని కిరాణా వస్తువులు కొనుక్కోవటం. ఆ తర్వాత మా ఆవిడ నాకు 120-150 రూపాయల మధ్య ఒక రెడీమేడ్ షర్టు కొనడం పుట్టినరోజు కానుకగా. నెలాఖరు చేతిలో అతి కష్టం మీద 300 రూపాయలు మిగిల్చింది చంద్ర. నిన్న రాత్రి మా ఆవిడ చంద్ర ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లెవెల్లో బడ్జెట్ తయారు చేసింది. కాటన్ షర్టు 120 రూపాయలు. నా పుట్టినరోజు సందర్భాన చెయ్యబోయే స్పెషల్ స్వీటు పాయసానికి గాను అవసరమయ్యే సేమ్యా, పంచదార, జీడిపప్పు, యాలకులు, కిస్మిస్ వగైరాలు 40 రూపాయలు. మిగిలిన అత్యవసర కిరాణా సామాన్లు ఒక 100 రూపాయలు. ఈ లో బడ్జెట్ ఖర్చుపోను ఇంకా 40 రూపాయలు ఉంటాయని ఆవిడ అంచనా. నేను చాలా చక్కగా బడ్జెట్ ప్రెజెంట్ చేశావు. అప్పర్ హౌస్, లోయర్ హౌస్ రెండూ నేనే కాబట్టి ఏకగ్రీవంగా ఆమోదించాను. రేపు బడ్జెట్ను అమల్లో పెడదాం, సాయంకాలం 6 గంటలకు అన్నాను నవ్వుతూ. నీకే నవ్వులాటలానే ఉంటుంది. ఈ నెలలో ఈ 300 మిగిల్చేటప్పటికి తల ప్రాణం తోక్కొచ్చింది. అసలు మిమ్మల్ని ఎవరు నెలాఖరున పుట్టమన్నారు? అందులోనూ మార్చి నెలలో 31వ తారీఖున. ఏమైనా డబ్బులు కావాలని అడిగితే ఇన్కమ్ ట్యాక్స్, డిడక్షన్లు, ఎన్ఎస్సీలు, యూలిప్లు అని మొదలు పెడతారు. సీరియల్ కథ. మిమ్మల్ని ఏం ప్రయోజనం? మిమ్మల్ని కన్నా ఆ మహా తల్లిని అడగాలి. ఏ లోకాన ఉందో, నేను చస్తున్నాను. పోతూ పోతూ నా చేతిలో చెయ్యి వేయించుకుంది, జాగ్రత్తగా చూసుకోమని. అక్కడికి నేనేదో బ్రహ్మరాక్షసి అయినట్టు. ఏదో మేనత్త కాబట్టి మాట నిలుపుకున్నాను. ఆ వీధంతా వినిపించేటట్లు కంచు కంఠంతో ఈ లోకంలో లేని మా అమ్మని నన్ను కలిపి ఒక్క స్పీడులో ఝాడించింది. నేను నెమ్మదిగా అక్కడి నుంచి తప్పుకున్నాను. మా అమ్మాయి అపూర్వ నవ్వుతూ నా పక్కకొచ్చి, నాన్నా, అమ్మ ఏదో వార్ డిక్లేర్ చేసినట్లుందే. AK-47 బోఫోర్స్ గన్నా? ఏది పేలుస్తోంది అంటుండగానే వాళ్ళమ్మ, చాలు, తండ్రి కూతుళ్ళు ఏకమై నన్ను వేపుకు తింటున్నారు. నీకసలు బుద్ధి లేదు. పెద్దవాళ్ళని ఎక్కిరిస్తావా? అందున తల్లిని. రేపు 10th రాయాలి. చదువులో చూస్తే లాస్ట్, ఇటువంటి వ్యాఖ్యానాలు చేయడంలో మాత్రం ఫస్ట్ అంటూ మా అమ్మాయిపై విరుచుకుపడింది. అపూర్వ మొహం చిన్నబోయింది. ఏదో సరదాగా మాట్లాడితే మా ఆవిడ సీరియస్ అయిపోయింది. నేను వెంటనే టేబుల్ మీద ఉన్న తెల్ల రుమాల చేతిలోకి తీసుకుని ఎగరవేశాను, సీజ్ ఫైర్కు సిద్ధపడుతున్నట్లుగా నవ్వుతూ. క్షణంలో సీన్ అంతా మారిపోయింది. మా ఆవిడ పెద్దగా నవ్వింది. అపూర్వ వెంటనే రంగంలోకి దుమికింది. ఏంటి ఆ లంకిని నవ్వు అంది నన్ను అనుకరిస్తూ. ఆ తర్వాత ఇల్లంతా నవ్వులే నవ్వులు. నేను పుట్టిన మొదటి సంవత్సరమే మా నాన్న పోయారు. మా అమ్మే పెంచి పెద్ద చేసింది, రెక్కలు ముక్కలు చేసుకుని. నేను ఒక్కడనే కాబట్టి అతి గారాబంగా పెంచింది. కాలేజీ చదువు మా మేనమామ గారింట్లో చదువుకున్నాను. బీకాం పూర్తి చేసి బ్యాంక్లో చేరాను. మామయ్య నాకు దేవుడితో సమానం. ఆయన పెద్ద కూతుర్ని వివాహం చేసుకోమని అడిగారు. అమ్మ అభిప్రాయం కూడా అదే. నాకు కూడా చంద్ర అంటే ఇష్టమే. చంద్రగా సీరియస్గా మొహం పెట్టి, నాతో జీవితమంతా గడపగలవా నువ్వు? అసలే అత్తయ్యకి ముద్దుల బిడ్డవి అని గట్టిగా నవ్వి నా 2 బొగ్గలు సాగదీసి ఇంట్లోకి పారిపోయింది. నాకు ఆ రోజు ఇంకా గుర్తే. తరువాత మా పెళ్లి కావడం, జీవిత క్రమంలో పెద్దవాళ్లందరూ నిష్క్రమించి మేము మిగలడం, కొన్ని రోజులు జీవితం నిరాసక్తంగా గడవడం ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి. ఆ తర్వాత అపూర్వ వెన్నెల్లా ప్రవేశించి మాకు కొత్త జీవితాన్ని, రుచులను చూపెట్టింది. నేను ప్రమోషన్ వద్దని విశాఖపట్నంలో ఉండిపోయాను. మా బంగారు అపూర్వ ఇప్పుడు 14 సంవత్సరాల బాలికగా రూపుదిద్దుకుంటోంది. బాగానే చదువుకుంటోంది.
ఆటపాట అన్నీ వస్తున్నాయి. అంతా తల్లి పోలిక. శరీర ఛాయ గులాబీ రంగు. పెద్దయితే బొద్దుగా వాళ్ల అమ్మలా ఉంటుంది. నాకు గారం. మా ఆవిడలా గారం చేయకండి, ఎందుకు పనికిరాదు, దాని వయసుకి నేను మా ఇంట్లో పనంతా ఒక్క చేత్తో చేసేదాన్ని అంటూ ఉంటుంది సమయం చిక్కినప్పుడల్లా. అదంతా శుద్ధ అబద్ధమని నాకు తెలుసు. నవ్వు ఆపుకోలేక పక్కకు తిరిగి పెద్దగా నవ్వుతాను. ఏమిటా రావణాసురుడ్లా నవ్వు అంటూ గయ్యమంటుంది చంద్ర. మా అమ్మాయి మమ్మల్నిద్దరినీ చూసి పడి పడి నవ్వుతుంది పొట్ట పట్టుకుని. నా మస్తిష్కంలో గత స్మృతులన్నీ గుర్తుకొచ్చాయి. మేం నడుస్తూ సీతమ్మపేటకు వచ్చాం. మా అమ్మాయి నేను వెనుకగా నడుస్తున్నాం. మా ఆవిడ మా ముందు టీవీగా నడుస్తోంది. మిలిటరీ లెవెల్లో అమ్మ పైలట్గా నడుస్తోంది నాన్న అంది మా అమ్మాయి. నాకు భయం వేసింది. మా ఆవిడ వార్ డిక్లేర్ చేస్తుందేమోనని. ఆవిడకు వినబడింది కూడాను. కాని చంద్ర పొజిషన్లోకి రాలేదు. కొంగు అడ్డం పెట్టుకుని ఫకాలున నవ్వింది. నాకు పెద్ద రిలీఫ్. పీస్ డిస్టర్బెన్స్ కాలేదు. అపూర్వ గబగబా ముందుకు వెళ్లి తల్లి చేయి పట్టుకుని గట్టిగా నవ్వేసింది. నేను మా అమ్మాయి మీద ప్రేమని బహిరంగంగా ప్రకటిస్తాను. కాని చంద్ర ఏ సందర్భంలోనూ కూతురిపైన ఉన్న ప్రేమను బహిరంగపరచలేదు. అది నాకు విస్మయాత్మకమైన సమస్యగా మిగిలిపోయింది. తల్లిగా తన బాధ్యతను ఏ లోటు లేకుండా నిర్వర్తిస్తుంది. కాని మరి ఇతరమైన ప్రేమాభిమానాలను ప్రదర్శించలేదు. చంద్ర ప్రేమానురాగాలకు ప్రతీక. కాని అపూర్వ విషయంలో వేరుగా ఉంటుంది. ఈ విషయం నాకు చాలా విచిత్రంగా కనిపిస్తుంది. అపూర్వ ఇదేమీ పట్టించుకోదు. పైగా అమ్మకు ఏమీ తెలీదు నానా, ఉత్త అమాయకురాలు, భోళా భారీ మనిషి అంటుంది పెద్ద ఆరిందల. షాపింగ్ కార్యక్రమం మొదలైంది. మొదట కిరాణా వస్తువులు తీసుకున్నాం. అదొక డిపార్ట్మెంటల్ స్టోర్స్. చంద్ర లిస్టు ప్రకారం అన్ని వస్తువులు కట్టించింది. మా అమ్మాయి, అమ్మా పాలు రేపు ఉదయం తీసుకోవచ్చు పాయసంలోకి, కాని కొద్దిగా నెయ్యి కావాలేమో అంది వాళ్ళమ్మతో. చంద్ర అమ్మాయిని మెచ్చుకోలుగా చూసింది. నోబెల్ ప్రైజ్ అవార్డు చేస్తున్నట్లుగా మంచి విషయం జ్ఞాపకం చేశావు. నాకు బుద్ధి లేదు సుమా. జీడిపప్పు మంచి నెయ్యిలో వేయిస్తేనే పాయసానికి రుచి అని ఒక పావు కేజీ నెయ్యి కూడా తీసుకుంది. మొత్తం మీద బిల్లు అనుకున్న దానికంటే ఎక్కువ అయింది. 150 రూపాయలు పే చేసి సామాను ప్యాక్ చేయించాం. ఇంకా అసలు ఐటెం నాకు బర్త్డే గిఫ్ట్గా మా ఆవిడ కొనవలసిన షర్ట్. అదే షాప్లో రెడీమేడ్ షర్ట్స్ అమ్ముతున్నారు. ఆ సెక్షన్లోకి వెళ్లాము నేను చంద్ర. మా ఆవిడ షర్టులు సెలెక్ట్ చేస్తోంది. దాదాపు 30-40 షర్ట్లు తీయించింది. మొత్తం మీద ఒక బ్లూ కలర్ షర్టు ఎర్రగళ్లతో ఉన్నది ఆమె కళ్లను కట్టివేసింది. సేల్స్ మ్యాన్ తో ఏదో మాట్లాడుతోంది. నేను కౌంటర్కు కొద్ది దూరంలో నిలబడి చూస్తున్నాను. చాయిస్ అంతా చంద్రాకే ఇచ్చేశాను. ఆవిడ సెలక్షన్ నాకు శిరోధార్యం. ఎందుకంటే ఆమెంటే నాకు ప్రాణం. ఇంతలో నా దృష్టి మా అమ్మాయి వైపు పడింది. అపూర్వ కౌంటర్ మీద ఉన్న చిన్నపిల్లల బొమ్మలు, ఆట వస్తువులు చూస్తోంది. మేము ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా మా అమ్మాయి ఆ బొమ్మల దగ్గర నిలబడిపోతుంది. అందులో చాలా బొమ్మలు పెడతారు. ఈ మధ్య వస్తున్న సాఫ్ట్ టాయ్స్, ఫన్ టాయ్స్ అంటే అపూర్వకు చాలా మక్కువ. తెల్లని ప్లాస్టిక్ కవర్లో పెట్టిన కోతి, కుక్క, జిరాఫీ, కుందేలు, పెద్ద పులి, జోకర్ మొదలైన బొమ్మలు రంగుల రంగుల ఫర్తో చేసినవి అక్కడ అమ్ముతున్నారు. కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి. మా అమ్మాయి వాటిని నెమ్మదిగా తీసుకుని తన చేతితో నిమిరి జాగ్రత్తగా పెట్టేస్తోంది తిరిగి. ఈ మధ్యకాలంలో 4-5 సార్లు వచ్చినప్పుడు నేను చూశాను. అందులో ఒక చిన్న తెల్లని బొచ్చు కుక్క ఉంది. అదంటే అపూర్వకు చాలా ఇష్టం. మంచులాంటి ఫర్తో చేసిన ఆ డాగి చాలా ముద్దొస్తోంది. చిన్న చిన్న కళ్ళు, నోరు, పెద్ద చెవులు, వ్రేలాడుతున్న పాల నురగలాంటి జూలు. కూర్చున్నట్లుగా ఉన్న ఆ కుక్కపిల్ల ఎవరికి నచ్చదు? ఈసారి కూడా దానిని చేతిలోకి తీసుకుని ప్రేమతో తన చిన్న చేతితో నిమురుతోంది. షాపు వాళ్లు అపూర్వని ఏమీ అనరు. నేను వాళ్ళకి రెగ్యులర్ కస్టమర్ని, పైపెచ్చు సిన్సియర్ కస్టమర్ని. ఎప్పుడూ అడగను. నేను అటువైపుగా వెళ్లేసరికి మా అమ్మాయి నన్ను చూసి గబుక్కున ఆ బొమ్మ కుక్కను దాని స్థానంలో పెట్టేసింది. ఏమీ తెలియనట్లు ఎటో చూస్తోంది. కాని అపూర్వ కళ్లల్లోని కోరికను, భాషను నేను చదవగలిగాను. ఆ బొమ్మంటే దానికి చాలా ఇష్టం ఏర్పడిందని. కాని నన్ను కొనిపెట్టమని అడగలేకపోతోందది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ప్రపంచం, ఆర్థిక సమస్యలు ఆ చిన్న మెదడుకి అర్థమవుతున్నాయి. నేను అపూర్వ దగ్గరికి వెళ్లాను. ఆమె కౌంటర్లో ఉన్న సేల్స్ బాయ్ని ఏదో అడుగుతున్నట్లుగా నటిస్తోంది. ఏమైనా కావాలా తల్లి అడిగాను నేను. ఏం లేదు నాన్నా, ఉత్తిని నిలబడ్డాను. అమ్మేం చేస్తుందో చూస్తాను అంటూ తల్లి దగ్గరకు వెళ్ళిపోయింది.
నేను సేల్స్ బాయ్ని ఆ బొమ్మ ఖరీదు ఎంత అని అడిగాను. 100 రూపాయలు సార్. మీకైతే 90 రూపాయలే. పాపకి బాగా నచ్చింది. వచ్చినప్పుడల్లా చూస్తోంది. ప్యాక్ చేయమంటారా? గౌరవంగా అడిగాడు. ప్యాక్ చేసి కౌంటర్కు పంపించండి, క్యాష్ బిల్ రాయించండి అంటూ మా ఆవిడ వద్దకు వెళ్లాను. నన్ను చూసి ఎక్కడికి వెళ్లారు మీరు? ఈ షర్టు చాలా బాగుంటుంది, మీ సైజే, మన బడ్జెట్లోనే ఉంది అంటోంది చంద్ర. చంద్ర, ఇప్పుడేం అక్కర్లేదు, ఆ తర్వాత చూసుకుందాం, వచ్చేయ్. బాబూ, ఏమీ అనుకోకు, షర్టు ఇప్పుడు తీసుకోము, నీకు చాలా శ్రమిచ్చాం అంటూ క్యాష్ కౌంటర్ దగ్గరికి వచ్చేశాను. చంద్రిక బిల్లు పే చేసి బొమ్మతో బయటకు వచ్చేసింది షాప్లోంచి. ఆమెకు చాలా కోపం వచ్చింది. మొహం ఎర్రగా జేవురించింది. అపూర్వకు ఏం చేయాలో తోచలేదు. నాన్నగారు షర్టు కొనలేదని ఆ పసి మనసుకు అర్థమైంది. ఏమే, నాన్నకు బొమ్మ కొనమని అడిగావా అని వాళ్ళమ్మ గట్టిగా ప్రశ్నించేసరికి ఆ పసిదాని మృదువైన లేత బుగ్గల మీద నుండి కన్నీరు నయగరా జలపాతంలా ప్రవహించింది. నేను, చంద్ర, అపూర్వ అడగలేదు, నేనే కొన్నాను, దాన్ని ఏమీ అనకు అన్నాను. అవును, నేనెవరిని అనేందుకు? అది నీ ముద్దుల కూతురు, నా మాటకి విలువే ఉంటుంది అంది కోపంతో రుసరుసలాడుతూ. ఇంక ఎవరం ఏమీ మాట్లాడుకోలేదు. రాత్రి ఇంట్లో ఏదో మొక్కుబడిగా తిన్నాం అంతే. ఇంట్లో వాతావరణం చాలా సీరియస్గా ఉంది. మరుసటి రోజు ఉదయం 6 గంటలకి చంద్ర నన్ను నిద్రలేపి కాఫీ తాగి కూర్చున్నాక, మా అమ్మాయి తన గదిలో ఏదో పనిలో ఉన్నట్టుంది, ఇంకా బయటికి రాలేదు. రండి, తలంటు పోస్తాను, మళ్ళీ ఆఫీస్కి టైం అవుతుంది, వంట కూడా చెయ్యాలి అంది మా ఆవిడ. కొద్దిగా కోపం తగ్గినట్టుగా ఉంది అనుకున్నాను నాలో నేను. తల తుడుస్తూ, కొత్త షర్టు కూడా కొనుక్కోలేదు, ఏం బట్టలు వేసుకుంటారో, ఉన్నవే 3 జతలు. నిన్న నేను చాకిరేవు కూడా పెట్టలేదు అంది చంద్ర. అప్పుడు నాకు గుర్తొచ్చింది, సరైన షర్టు లేదని. సరేలే, ఏదో ఒక షర్టు వేసుకోవచ్చు అనుకుంటూ నా గదిలోకి వెళ్లాను. నా గదిలో నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం కనబడింది. నా మంచం మీద నాకున్న ప్యాంట్లలో మంచిది, ఒక ఇస్త్రీ చేసిన షర్టు నీట్గా పెట్టి ఉన్నాయి. మా అమ్మాయి మంచం దగ్గర అపరాధిలా నిలబడి ఉంది. నాకు అర్థమైంది, రాత్రి అపూర్వ షర్టు ఉతికి ఆరేసి ఉదయమే తడి ఆరిన వెంటనే ఇస్త్రీ చేసి ఉంచిందన్నమాట. నేను మా అమ్మాయి వంక చూశాను. నేను దగ్గరకు తీసుకున్నాను అపూర్వను. ఆమెలో నుండి కట్టెలు తెచ్చుకున్న దుఃఖం ప్రవహించింది. పిచ్చి పిల్ల, రాత్రి నిద్రపోలేదా అని అడిగాను. లేదన్నట్లు తల ఊపి బయటకు వెళ్ళిపోయింది. నేను వరండాలో కూర్చొని పేపర్ చదువుకుంటున్నాను. అపూర్వ కూడా స్కూల్కి రెడీ అయింది. పుస్తకాలు సర్దుకుంటోంది తన రూంలో. ఇంతసేపు వాళ్ళ అమ్మ వంటింట్లో సతమతమైపోతోంది. నాకు భయం పిలవాలంటే. చంద్ర మూడు ఎలా ఉంటుందో. ఇంతలో చంద్ర ట్రేలో పాయసం కప్పులతో వచ్చింది. నన్ను చూసి నిశ్చేష్టురాలైపోయింది. ఆమె అందమైన విశాలమైన కళ్ళు సంతోషంతో మెలిమెలా మెరిశాయి. నేను బట్టలేమీ ఉతకలేదే, ఇవి అంటూ ఆగిపోయింది. నేను ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. మీరేం చెప్పక్కర్లేదు, నాకంతా తెలిసిపోయింది అని అపూర్వ అని పిలిచింది. ఇద్దరి చేతులకు కప్పులు అందించింది. అపూర్వ పాయసం తాగి కప్పు కింద పెట్టి, నేనొస్తాను, స్కూల్కి టైం అయింది అంటూ బయటకు నడిచింది. అపూర్వ, ఈ రోజు స్కూల్కి లంచ్ అవర్లో క్యారియర్ నేను తెస్తాను అంటూ గబగబా లోపలికి వెళ్ళి, తల్లి, ఈ డాగీను మీ ఫ్రెండ్స్కి చూపించు, దీనికి ప్రెట్టి అని పేరు పెట్టాను, జాగ్రత్తగా మళ్ళీ తెచ్చేసుకో అంటూ మా అమ్మాయి చేతికి బొమ్మని ఇస్తూ అపూర్వనకు దగ్గరికి తీసుకుని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. ఛీ, ఇదేమిటమ్మా అంటూ అపూర్వ స్కూల్ బ్యాగ్తో బయటకు పరిగెత్తింది. ప్రెట్టి ప్రెట్టి అనుకుంటూ. నేను కూడా చంద్ర చేసిన ఈ చర్యకు విస్మయానందంలో పడిపోయాను. నాలోని భయం తొలగిపోయింది. చంద్ర తల్లి మనసు నాకు అవగతమైంది. అపూర్వపై ఆమెలో ఇంతవరకు దాగి ఉన్న అనన్యమైన ప్రేమ ఆమె హృదయ కవటాలను ఛేదించుకొని తిమిరాని చీల్చిన సూర్యకాంతిలా ఒక్కసారి కన్నుల్ని మిరిమిట్లు చేసేటట్లు ప్రకాశించింది. మన అమ్మాయికి బాధ్యత తెలిసిందండి, ఇక నాకు ఏ దిగులు లేదు అంది చంద్ర కన్నీరు తుడుచుకుంటూ. నా గొంతు కూడా గద్గదమైంది. భావావేశాన్ని అణుచుకుంటూ, నువ్వు నాకిచ్చిన విలువ కట్టలేని కానుక అపూర్వే అన్నాను ఆమె చెవిలో నెమ్మదిగా దగ్గరకు తీసుకుంటూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.